శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మరి విశేషమైన దేవీ వైభవం అనే ఒక ప్రత్యేక అంశంలో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. మరి ప్రస్తుత కాలంలో మనం నవరాత్రి క్రమాన్ని అనుసరిస్తూ చక్కగా మన సంవత్సరంలో 4 నవరాత్రులు చేసుకోవడం అనేది జరుగుతుంది. అందులో ముఖ్యంగా మనం దేవీ నవరాత్రులు, శారదా నవరాత్రులు, శరన్నవరాత్రులు అని కూడా అంటాము. ఈ నవరాత్రులు ఆశ్వీజ మాసంలో చేసుకుంటాం, అందరికీ తెలిసినవే. మరి ఇంకా ప్రత్యేకంగా చెప్పుకునే నవరాత్రులు ఏంటంటే లలితా నవరాత్రులు. ఇవి చైత్ర మాసంలో రామ నవరాత్రులు అని కూడా అంటారు. ఇవి కూడా ప్రత్యేకంగా మనం చేసుకుంటాము. ఇంకా ఇవి కాకుండా గుప్త నవరాత్రులని ఒక 2 నవరాత్రులు మనకు పరిపాటిగా తెలుస్తున్నది. అయితే ఈ నవరాత్రులు వారాహి నవరాత్రులు ఆషాఢ మాసంలో చేస్తాము. మరి ఇక చెప్పుకోదగినది ఏంటంటే శ్యామలా నవరాత్రులు. ఈ శ్యామలా నవరాత్రులు మనకు చక్కగా మాఘ మాసంలో ప్రారంభం చేయడం అనేది జరుగుతుంది. మరి అలాంటి శ్యామలా నవరాత్రులు మనకు ఈ సంవత్సర కాలంలో జనవరి 19వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా చక్కగా శ్యామలా నవరాత్రులు జరగడం అనేది మనం చూస్తున్నాం. మరి ఏ విధమైన కార్యక్రమం అవ్వండి, ఏదైనప్పటికీ కూడా శ్యామలాదేవి స్వరూపిణి, సర్వమంగళకారిణి. అత్యాది శ్యామలాదేవి అనుగ్రహం వల్ల కాళిదాసంతటి మహాకవి కూడా ఎంతో అనువిధమైన రచనలు చేయడం అనేది జరిగింది. కాళిదాసుకు కూడా వరాన్ని ఇచ్చే దేవి ఆ శ్యామలాదేవి. మరి అందుకే మాణిక్యవేణ ముకులాలయంతి మదామ్రస మంజుల వాగ్విలాస మహేంద్ర నీల జ్యుతికోమలాంగి మాతంగ కన్యా మనసస్మరామి అని మరి కాళిదాస భగవానుడు వారు ఎంతో చక్కగా, మరి కవి అయిన వారు ఆ దేవి యొక్క అనుగ్రహం చేత ఎంతో చక్కగా వర్ణించడం అనేది జరిగిందండి. మరి అత్యాది ఏమీ రాని మూర్ఖుడిని కూడా మార్పించగలిగే శక్తి ఎవరికి ఉందంటే ఆ శ్యామలాదేవికి ఉండడం అనేది ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్యామలా నవరాత్రులు ఆచరణ చెయ్యండి. మరి ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనే సందేహం అందరికీ ఉంది. ఏ విధంగా చేసుకోవడం కాదండి, మనం దసరాలో ఏ విధంగా అయితే దేవిని ఆరాధన చేస్తామో అదే విధంగా దేవిని ఆరాధన చేసుకోవచ్చు. శ్యామలాదేవి పటమే ఉండాలా అంటే కుదిరితే పటం పెట్టుకోండి, లేదంటే సరస్వతీదేవే శ్యామలాదేవి, సరస్వతీ పటం పెట్టుకోవచ్చు. లలితాధిపతి సుందరి దేవి పటం కూడా మీరు పెట్టుకోవచ్చు. దానికి మీరేమీ అభ్యంతరాలు పడాల్సిన పని ఏమీ లేదు. లక్ష్మీ స్వరూపమైనా పర్వాలేదు. ఏదైనా అమ్మవారి యొక్క అంశాస్వరూపమైన చిత్రపటాన్ని పెట్టుకొని ఆరాధన చేసుకోవచ్చు. ఉదయకాలం, సంధ్యాకాలంలో చక్కగా దీపారాధన చేసుకొని దేవిని మీ ఉన్నత శక్తిలో ఆరాధన చేయండి. ముఖ్యంగా భక్తి ప్రధానంగా చేసుకోవాలండి. ఏ పూజా పరమార్థం చేసినా, ఏది చేసినా కూడా భక్తి ప్రధానంగా ఉండాలి తప్ప ఆర్భాటాలు కాదు. అది ముఖ్యంగా గుర్తుపెట్టుకొని ఆ భక్తికి ప్రాధాన్యతను ఇచ్చి చక్కగా అమ్మకు ఆరాధన చేయండి. ఆరాధన చేసి చక్కగా అమ్మకు చక్కగా కుంకుమార్చన చేయడానికి ప్రయత్నం చేయండి. ఉదయకాలం, సంధ్యా వేళల్లో కూడా కుంకుమార్చన చేయండి. వీలు ఉంటే అఖండ దీపం పెట్టండి, లేని ఎడల ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోండి. కలశ స్థాపన మీకు వీలు ఉంటే చేయండి, లేదంటే చక్కగా చిత్రపటాన్ని పెట్టి పూజ చేసుకోండి. చక్కగా అమ్మవారికి మాత్రం రోజు తేనెను నివేదన చెయ్యాలి. ఎందుకంటే ఈ దేవి తేనెకు వసురాలు అవుతుందని మనకు శాస్త్రాలు, దేవి భాగవతం కూడా చెప్తున్నాయండి. అమ్మకు చాలా ప్రీతికరమైనది తేనె అని చెప్తున్నారు. కాబట్టి మీరు అమ్మకు ప్రతిరోజు కూడా తేనెని నివేదన చెయ్యాలి. తర్వాతగా మనకు సంబంధించిన ఫలాలు ఏది దొరికితే అవి చక్కగా అరటిపళ్ళు కానివ్వండి, దానిమ్మ పళ్ళు కానివ్వండి, ఏది కుదిరితే అవి మనం నివేదన చేయొచ్చు. ఎందుకంటే మనం వారాహి నవరాత్రుల్లో కూడా దేవికి దానిమ్మ ఫలాలు ఎక్కువగా నివేదన చేయాలని మనకు శాస్త్రంలో ఉంది. అంతేకాకుండా దుంపలకు సంబంధించినవి కూడా మనం వారాహి నవరాత్రుల్లో వారాహిదేవికి సమర్పిస్తాం. రాజశ్యామలాదేవికి మాత్రం విశేషంగా తేనె నివేదన చెయ్యాలి. కాబట్టి తేనెని నివేదన చెయ్యండి. మరి ఈ వ్రతాన్ని ఆచరించడం అనేది చాలా బ్రహ్మాండమైన, ఉత్తమమైన పని అనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే రాజశ్యామల అనుగ్రహం అందరికీ కలగదు. ఆ దేవి అనుగ్రహం లేనిదే ఆ వ్రతాన్ని కూడా మనం ఆచరింపలేము. కాబట్టి ఆ దేవి అనుగ్రహాన్ని కూడా పొందాలి. పొందిన తర్వాత మాత్రమే ఆ వ్రతాన్ని మనం అందరూ ఆచరణ చేసుకోవాలి. కాబట్టి ఉదయకాలం, సంధ్యాకాలంలో దీపారాధన, అమ్మకు విశేషమైన పూజ కాబట్టి చేసుకోండి. ఇంకా అమ్మకు సంబంధించిన స్తోత్రాలు, శ్యామలా దండకాలు, శ్యామలా స్తోత్రాలు లేని ఎడల శ్యామలా అష్టోత్తరం, అది కూడా రాని పక్షంలో శ్రీమాత్రే నమః ఈ ముక్కనామాన్ని కూడా మనం జపించుకోవచ్చు, సరిపోతుంది. దానికి మించి మనం ఎక్కువగా వెళ్ళవలసిన అవసరం ఏమీ లేదు. తప్పులు చదవడం కన్నా చక్కగా ఒక శ్రీమాత్రే నమః అనుకునే నామాన్ని చేయడం చాలా ఉత్తమం. లలితా సహస్రనామం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా లలితా సహస్రనామ పారాయణం కూడా చేసుకోవచ్చు, తప్పేమీ లేదు.
ఉదయకాలం సంధ్యాకాలంలో దేవికి విశేషమైన షోడశోపచారములతో పూజ చేసుకోవాలి. మాకు కుదరదు, షోడశోపచారాలు కుదరదు అనుకుంటే చక్కగా 5 ఉపచారాలైనా అమ్మవారికి చేయాలి. చక్కగా అర్ఘ్యం, పాద్యం, అదేవిధంగా ఆచమనీయం, నైవేద్యం ఇత్యాది ఒక 5 ఉపచారాలు, ధూపం, దీపం, నైవేద్యం, ఈ 5 ఉపచారాలు కూడా దేవికి మీరు సమర్పించినట్లయితే చక్కగా ఆ దేవి పరిపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది. ఆ దేవి పరిపూర్ణ అనుగ్రహమే కాదు, లోకం సుభిక్షంగా ఉంటుంది. ఎందుకంటే ధర్మో రక్షతి రక్షిత అన్నట్లుగా మనం మనను ఉద్దేశించి కాదు, లోకాన్ని ఎప్పుడైతే ఉద్దేశించి ఏ ధర్మకార్యమైనా చేస్తామో ఆ ధర్మకార్యం సఫలీకృతమవుతుంది, అది విజయానికి మార్గదర్శకం అవుతుంది. కాబట్టి ఆ శ్యామలాదేవి నవరాత్రులు చాలా అంటే చాలా విశేషంగా చేయడం అనేది చాలా ఉత్పన్నమైనది. అంతేకాకుండా మరి మాఘమాసం కూడా చాలా ప్రత్యేకమైనది. కాబట్టి మాఘంలో గనక మీరు మొదలు పెడితే మణిద్వీప వర్ణన ఎవరైతే చెయ్యాలి అనుకుంటారో వారు చక్కగా ఈ మణిద్వీప వర్ణన గనక చేసినట్లయితే వారికి కూడా త్వరితన అనుకున్న సిద్ధి కార్యాలు కూడా జరుగుతాయి. మరి శ్యామలను ఆరాధించడం వల్ల వాక్సిద్ధి, జ్ఞానసిద్ధి, మంత్రసిద్ధి ఇత్యాది అన్ని సిద్ధులు కూడా మనకు కలుగుతాయండి. మనకు శ్యామలా శాస్త్రం చెప్తుంది. అదేవిధంగా దేవి భాగవతంలో కూడా శ్యామలాదేవి యొక్క వర్ణనను వివరించడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్యామలా నవరాత్రులను వినియోగం చేసుకోండి. శ్యామలను పేరు తలిచినంత మాత్రాన్నే సిద్ధులు అందించే దేవి శ్యామలాదేవి. అత్యాది దేవిని ఆరాధన చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాకుండా దేవికి ఇంకా విశేషమైన పుష్పాలు, ఎర్రని పుష్పాలతో దేవిని ప్రత్యేకంగా ఆరాధన చేయాలి. ముఖ్యంగా ఎవరైతే పూజ చేస్తారో అనుకున్న వారు చక్కగా నియమంతో చేస్తాము అనుకునేవారు తప్పకుండా మనకు ఆకుపచ్చని వస్త్రాలు కనుక లభించినట్లయితే ఆ ఆకుపచ్చని వస్త్రాలు ధరించి అమ్మను ఆరాధన చేయండి. లేని ఏళ్ళ పసుపు, లేని ఏళ్ళ ఏది ఉంటే అది ఆరాధన చేయండి. ముఖ్యంగా మహిళామణులు చక్కగా పూజా కార్యక్రమం జరిగేటప్పుడు ఒక చీరను పెట్టుకోవాలండి. ఆ చీరని చక్కగా ఆ దేవికి పూజ చేసేటప్పుడు కట్టుకోవడం, పూజ అయిన తర్వాత చక్కగా మళ్ళీ ఒక జాడించి పక్కన పెట్టుకోవడం ఇత్యాది కార్యక్రమాలు చేసుకోవాలండి. ఎందుకంటే పూజల్లో మనం ముఖ్యంగా రోజు వాడే చీరలను మాత్రం వాడకూడదండి. చక్కగా మనకు ఉన్న ఒక చీరను పక్కన పెట్టుకొని ఆ చీరను చక్కగా మడిగా వస్త్రంగా ఉంచుకొని ఆ దేవి ఆరాధన చేయడం అనేది చాలా అంటే చాలా విశేషమైంది. ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. మరి నైవేద్యాల విషయానికి వస్తే అమ్మవారికి సర్వస్వరూపిణి నేను ఇందాకే చెప్పాను. ఎందుకంటే తేనె నివేదన చేయవచ్చును. ఒకవేళ మీ శక్తి కొలది ఏదైనా నివేదన చేయాలనుకుంటే తప్పనిసరిగా మీరు నివేదన చేసుకోవచ్చు. అది మీ ఇది మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా అమ్మకు పాయసం అన్న చాలా ప్రీతి. మీరు 9 రోజులు కూడా పాయసాన్ని నివేదన చేసినా కూడా దేవి అనుగ్రహం, పరిపూర్ణ అనుగ్రహం మీకు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా శ్యామలా నవరాత్రుల్లో అలంకార వైశిష్టం కూడా ఉంది. లఘుల శ్యామల అని, లఘు శ్యామల అని, సారికా శ్యామల అని, సుఖశ్యామల అని ఇత్యాది నామాలు ఆ దేవికి ఉండడం జరుగుతుంది. కానీ మన ప్రాంతం విధానాన్ని బట్టి మనకు ముఖ్యంగా బ్రహ్మచారిణి, శూద్రగంట, కూష్మాండ, స్కందమాత ఇత్యాది నవనాయకి స్వరూపాలైన నవదుర్గలను ఎక్కువగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ వరుస క్రమాన్నైనా అనుసరించుకోవచ్చు. లేని ఎడల మీకు శ్యామలా నామాలు తెలిస్తే కనుక శ్యామలా నామాలతో అయినా మీరు పూజ చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. శ్యామలా స్వరూపం అంటే ఎవరో కాదు, శ్యామలే కృష్ణ స్వరూపం. కృష్ణుడే శ్యామల, శ్యామలే కృష్ణుడు. కాబట్టి ఈ మాఘమాసం అనేది విష్ణువు అదేవిధంగా దేవికి చాలా ప్రీతిపాత్రమైనదిగా మనకు మాఘ పురాణం కూడా చెప్తుంది. అంతేకాకుండా మాఘం ప్రత్యేకంగా శివస్వరూపంలో వీరభద్రునికి చాలా ప్రీతిపాత్రమైందని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ మాఘమాసాన్ని చాలా ముఖ్యంగా సూర్యమాసం అని కూడా అంటారు. ఎందుకంటే ఈ మాఘ ఆదివారంలో సూర్యునికి సంబంధించిన వ్రతాలు, సూర్యునికి సంబంధించిన పూజలు ఇత్యాది చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. తెలుగునాట చక్కగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఆచారాన్ని బట్టి జరుగుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ధర్మ ప్రవృత్తితో, ధర్మ జ్ఞానంతో పూజను ఆచరించండి. ధర్మమే జయంగా మీకు వర్ధిల్లుతుంది. అంతేకాకుండా ఆ దేవి పరిపూర్ణ అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నవరాత్రి క్రమాన్ని ఆచరించండి, భక్తి శ్రద్ధలతో ఆచరించండి. ముఖ్యంగా ఏమీ చేయలేకపోయినా కూడా చక్కగా మా శ్యామలాదేవి యొక్క గాయత్రి నామం అనేది ఉంటుంది. నేను ఇందులో పెడతాను. ఆ గాయత్రి నామం శ్యామలా గాయత్రి అని ఉంటుంది. ఆ శ్యామలా గాయత్రి నామాన్ని కనుక మీరు ఉచ్చారణ చేసుకున్నట్లయితే చక్కగా మీరు అనుకున్న పనులన్నీ కూడా
త్వరితన అవ్వడానికి ఆస్కారం అయితే ఉంటుంది. దివ్య శక్తిని మీరు పెంపొందించుకున్నట్లు అవుతుంది. వాక్స్తంభనం కూడా జరుగుతుంది. ఎందుకంటే శత్రువులు మనకి ఎవరైతే ఉన్నారో ఆ శత్రువులన్నింటినీ కూడా నాశనం చేసే శక్తి స్వరూపిణి అయిన దేవి శ్యామలాదేవి. కోర్టు వ్యవహారాలు కానివ్వండి, ఏదైనా లావాదేవీలు కానివ్వండి, ఆస్తి వ్యవహారాలు కానివ్వండి, ఇత్యాది ఏ వ్యవహారాల్లో కూడా మీరు చిక్కుముడి పడుతున్నా గుప్త నవరాత్రులను మించిన నవరాత్రులు మరి ఒకటి లేవు. కాబట్టి ఆచరణ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా ముందుకు సాగండి. అంతేకాకుండా మరి చాలామంది ప్రముఖులు కూడా చెప్తున్నారు ఏమిటంటే, ఎందుకు ఇదివరకు లేదు కదా, ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు అని అంటున్నారు. కానీ మీరు ఒక విషయాన్ని గమనించుకోండి. ఎందుకు పెద్దలు, ముఖ్యమైన పెద్ద పెద్ద పూజ్యులు కూడా చెప్తున్నారంటేనండి, మనం చేసే పని బాగుండక వాళ్ళు అలా చెప్తున్నారండి. ఎందుకంటే మనం దేవిని ఆరాధించమంటున్నారు. అక్కడ ఏ స్వరూపమైనా పర్వాలేదు, అక్కడ రోజుకు ప్రాధాన్యత ఇచ్చారు, ఆ సమయానికి ప్రాధాన్యతనిచ్చారు తప్ప అక్కడ దేవి స్వరూపానికి కానీ దేవి తత్వానికి కానీ అక్కడ ప్రాధాన్యతనివ్వలేదు. ఆ కాలం అనేది చాలా ముఖ్యమైనది. అక్కడ భద్రకాళి అనుకోండి, అక్కడ లేకపోతే ఒక శ్యామలాదేవి అనుకోండి, ఒక వారాహిదేవి అనుకోండి, వారాహిని అందరూ పెట్టుకుంటున్నారా, పూజ చేస్తున్నారా? ఇది కాదండి. అక్కడ వారాహి లక్ష్మీ స్వరూపం. అక్కడ లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టుకున్నా పూజ చేసుకోవచ్చు. అక్కడ వారాహిదేవే ఉండాలి, వారాహిని పెట్టుకోవాలి అనే సందిగ్ధంలో కనుక మనిషి కనుక ఉండిపోతే, అందువల్ల మొత్తం పీఠాధిపతులందరూ కూడా చాలామందిని వ్యతిరేకిస్తున్నారండి. ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే ఆ దివ్యమైన జ్ఞానాన్ని, ఆ సమయాన్ని మనం వినియోగించుకోవాలి తప్ప ఫోటోతో కానీ లేకపోతే ఇంకా వేరే వేరే అలంకారాలని కానీ ఇత్యాది వాటికి అక్కడ ప్రాధాన్యత అనేది ఇవ్వలేదండి. మీకు శక్తి కుదిరితే చేసుకోండి, తప్పులేదు. కానీ శక్తి లేకుండా చేయడం అనేది ఎక్కడ లేదు. అసలు ఆ దీపస్వరూపమే దేవి. అసలు నవరాత్రి క్రమంలో దీపాన్ని పెట్టి కూడా నవరాత్రులు చేసుకోవచ్చు. గుప్త నవరాత్రులు చేసుకోవచ్చు, మామూలు నవరాత్రులు కూడా చేసుకోవచ్చు. దీపంతోనే నవరాత్రి చేసుకోవచ్చు. ఇత్యాది అఖండ దీపం అని ఎందుకన్నారండి? ఆ దీపంతో కూడా చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎందుకు అంటున్నారంటే మనలో ఉన్న విధానం కూడా మనం తెలుసుకోవాలండి. ఎందుకంటే ఉన్న సమస్యను కూడా మనం పెద్దది చేసుకోకూడదు. ఎందుకంటే ఆ దివ్యశక్తికి మనం సరిపడినంత మాత్రమే ఇవ్వగలగాలి. అంతకు మించి మనం చేయలేనప్పుడు మనం వెళ్ళకూడదు. కొన్ని శక్తుల్ని కొన్ని చోట్లే ఉంచాలి. ఎందుకంటే లక్ష్మీ స్వరూపంతో గృహం అంతా కూడా వర్ధిల్లుతుంది. మరి అలాంటిది చేసుకోవచ్చా, చెందవచ్చా అంటే మనం లక్ష్మీ స్వరూపంలోనే చక్కగా చిన్నగా పెట్టుకుని చేసుకోవాలి. అనుగులు ఆర్భాటాలు చేయడం వల్ల కూడా ఏమవుతుందంటేనండి, మనం ఎంత శక్తిని అయితే తీసుకొచ్చి పెడతామో అంత శక్తికి మనం ఆహారం అందివ్వాలండి. మరి అలాంటి ఆహారం మనం ఇవ్వగలమా? మన శక్తి సరిపోదు. అలా సరిపోలేనప్పుడు మనం ఏం చేయగలం? ఏమీ చేయలేం. కాబట్టి ఆ ఒక్క అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. శక్తి ఎంత ప్రాధాన్యమైందంటే త్రిశక్తి స్వరూపిణి లక్ష్మీ, దుర్గా, సరస్వతి ముగ్గురమ్మలే. కాబట్టి వాళ్ళని పూజించే శక్తిని మీరు కోరుకోండి. అదేవిధంగా ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, సస్యశ్యామలంగా ఉండాలి, పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆ దేవిని వేడుకోండి. శ్యామలా నవరాత్రులు తప్పనిసరిగా అందరూ ఆచరించండి. మీ ఉన్న సమస్యలన్నీ కూడా తొలగి ఆ శ్యామలాదేవి కృపాకటాక్షాలు మీ ఇంటి వారికి, మీ తోటి వారందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా ఆరాధన చేయండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.